హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. నిన్న సండే వీడియో అండి ఇది. అయితే నిన్న సండే పప్పుచారు పెట్టి ఫిష్ ఫ్రై చేశానండి. 1 కిలోన్నర ఉంటుందండి ఈ ఫిష్. మనం వీటిని అయితే ఒక 4 టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని, నేను ఇక్కడ ఫ్రైకి కదండి ముక్కలు అలా కొట్టించుకొచ్చారు. అయితే ఇప్పుడు వీటిని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఫస్ట్ చాలా క్రిస్పీగా టేస్టీగా చక్కగా మసాలా అన్నీ కూడా చాలా తక్కువగా వేసుకొని పిల్లలకి నచ్చేటట్టు మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, ఒక హాఫ్ లెమన్ వేసుకొని మనం దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మనం చేప ముక్కలకి బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. మనకి ఫిష్కి మసాలా అనేది బాగా కలిస్తేనే మనకి ఫ్రై పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఇంకా దీంట్లో అయితే మీరు కావాలంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి, మసాలా అన్నీ తక్కువగా వేసి పిల్లలు తినేటట్టు అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫిష్కి బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 1 అవర్ కానీ లేదా ఒక హాఫ్ అన్ అవర్ కానీ, ఇక్కడైతే నేను 1 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత చూసారండి, మొత్తం బాగా మసాలా అంతా మనం వేసిందంతా కూడా చేప ముక్కలకి అయితే బాగా కలిసింది. మళ్ళీ ఇంకొకసారి అయితే కలుపుకోవాలండి. మనం ఫ్రిడ్జ్ నుంచి తీయగానే అలా వేసుకోకుండా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని అప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ అయితే ఒక 4-5 స్పూన్లు అయితే వేసానండి. ఎక్కువ ఆయిల్ కూడా మనకి ఈ ఫ్రైకి అవసరం అవ్వదండి. చాలా తక్కువ ఆయిల్లోనే మనం ఈ చేపల ఫ్రైని అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసి ఫిష్ని అయితే మనం వేసాను. ఇక్కడ చూసారండి, ఫస్ట్ సెకండ్ టర్న్ కూడా తిప్పుకొని మనం ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా త్వరగా అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి మనకి, అంత త్వరగా అయితే అయిపోతుంది. ఇక్కడ చూసారండి, ఫ్రై అనేది చాలా క్రిస్పీగా, నేను ఇందులో కార్న్ఫ్లోర్ కానీ ఇంకా వేరే ఏమీ వేయలేదండి. చాలా క్రిస్పీగా వచ్చింది. చూసారండి, చేపల ఫ్రై అనేది లోపల ముళ్ళు కూడా బాగా ఫ్రై అయిపోయింది. పిల్లలకి బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తే. మనం ఫ్రై అయితే అయిపోయింది. మళ్ళీ మనం మిగిలిన ముక్కలను కూడా అదే ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇంక మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. అదే ఆయిల్లో సిమ్లీలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫైనలీ ఫ్రై అయితే అయిపోయిందండి. చూసారండి, చాలా బాగా ఉడికిందండి. లోపల చక్కగా ముళ్ళు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. బాగా నచ్చుతుందండి పిల్లలకు కూడా. చక్కగా ఖచ్చితంగా అయితే ఇలా తక్కువ మసాలాలతో పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఫిష్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.